హాయ్ వివర్స్, మనం వచ్చేసి లేఖ అనేటువంటి పాఠాన్ని 7వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మంజరి చూస్తూ ఉన్నాము. ఉద్దేశం వచ్చేసి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సమాచారం అందించడానికి లేఖలు అనేటువంటిది ఉత్తరాలు అనేటువంటిది ఉపయోగపడతాయి. లేఖ రచన అనేది ఒక సాహిత్య ప్రక్రియకు ప్రాముఖ్యతను సంతరించుకుంది. పూర్వకాలంలో వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చేసి మెసేజ్లన్నీ చాలా వేగంగానే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈమెయిల్స్ తర్వాత వచ్చేసి మొబైల్స్ ద్వారా చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ కాలంలో వచ్చేసి లేవు కాబట్టి లేఖలు అనేటువంటిది రాసేవారు. ఈ లేఖలు రాసే విషయాన్ని బట్టి వ్యక్తులను బట్టి అనేక రకాలు ఉంటాయి. ఏ లేఖలోనైనా సమాచారాన్ని స్పష్టంగా అందించడము అనేది ముఖ్య లక్షణంగా ఉంటుంది. లేఖలో వచ్చేసి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందించాలి. ప్రసిద్ధ వ్యక్తులు, రచయిత లేఖలు ప్రత్యేక గ్రంథాలుగా ముద్రించబడము చూస్తున్నాము. జాతికి మార్గదర్శకమైనటువంటి అంశాలు వీటిలో గోచరిస్తాయి. సరే, ప్రస్తుత లేఖ ఒక దర్శనీయ స్థలానికి సంబంధించింది. అంటే ఒక దర్శనీయ స్థలాన్ని దర్శించారు, దాని గురించి లేఖ రాస్తూ ఉన్నారనమాట. హైదరాబాదు. ఇక్కడ తేదీ 1/6/2013. ప్రియమైనటువంటి రాము, ఇక్కడ మేమంతా క్షేమము, మీరంతా క్షేమమని తలుస్తాను. నువ్వు బాగా చదువుకుంటున్నావా? మా ఉపాధ్యాయులు పాఠాలు చక్కగా చెప్తూ ఉన్నారు. మా పాఠశాలకు కంప్యూటర్లు వచ్చినాయి, వాటి ద్వారా మాకు పాఠాలు బోధిస్తూ ఉన్నారు. మా తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు కోటప్పకొండ విహారయాత్రకు తీసుకుని వెళ్ళారు. ఆ విశేషాలను నీకు వివరంగా చెప్పాలని ఉంది. అంటే కోటప్పకొండ గురించి మీకు వివరంగా చెప్తూ ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో నరసారావుపేటలో 7 మైళ్ళ దూరంలో కోటప్పకొండ అనేటువంటిది ఉంది. ఇది ఎల్లమంద, కొంట కావూరు మధ్య ఉన్నటువంటి పర్వత ప్రాంతాల్లో ఉంది. ఈ కొండ మీద 600 అడుగులు ఎత్తున కోటేశ్వర స్వామి అనేటువంటి ఆలయం ఉంది. పూర్వపు శాసన ఆధారాలను బట్టి క్రీస్తు శకము 11వ శతాబ్దానికి చెందిందని ఈ గుడి ఉంటుందని తెలుస్తూ ఉంది. ఈ కొండ ఎత్తు వచ్చేసి 1587 అడుగులుంటాయి. 1500 ఎకరాల వైశాల్యము, 8 మైళ్ళ చుట్టుకొలతతో అందంగా ఉంటుంది. ఈ కొండ చుట్టూ రాళ్ల మధ్యలో చిన్న చిన్న నీటి గుంటలు ఉంటాయి. అంటే చిన్న చిన్న గుంటలు, చెరువులు మాదిరిగా ఉంటాయి. వీటిని దొనలు అని అంటారు. వీటిని ఏమంటారు? దొనలు. వీటిలో జనము స్నానాలు చేస్తారు. ఈ కొండ మధ్యలో పాపనాశనం అనేటువంటి తీర్థం కూడా ఉంది. ఇది శివుడు త్రిశూలంతో కొట్టగా ఏర్పడినదంట ఈ యొక్క పాపనాశనము. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని ప్రజల నమ్మకం. ఈ కొండ ఏ ప్రక్క నుంచి చూసినా 3 కూటాలు కనిపిస్తాయి. కూటాలు అంటే శిఖరాలుగా ఉంటాయన్నమాట. వీటికి త్రిమూర్తులు అని పేర్లు ఉన్నాయి. అందుకే కోటప్పకొండకు త్రికూటాచలము అని కూడా పేరు ఉంది. 3 కూటాల మీద 3 లింగాలు ఉన్నాయి. ఒక్కొక్క శిఖరం పైన ఒక్కొక్క లింగం ఉందన్నమాట. మధ్య శిఖరం మీద వెలసినటువంటి శివునికి త్రికూటేశ్వరుడని పేరు. ఆ తర్వాత ఈయనకు ఇంకొక పేరు ఉంది, ఎల్లమంద కోటేశ్వరుడు, కోటప్ప, కోటయ్య అని కూడా పేర్లు ఉన్నాయి. కొండ మీద గొల్లబామ గుడి కూడా ఉంది. ముందుగా ఆమెను దర్శించిన తర్వాతే కోటప్పను దర్శిస్తారు. ఆనందవల్లి అనేటువంటి పేరు గల ఈమె శివభక్తురాలు. ఈ త్రికూటేశ్వరుని స్మరిస్తూ శివైక్యము చెందింది. అందువల్లే ఈమెకు ఈ భాగ్యం అనేటువంటి కలిగింది అని ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. కోటప్పకొండ ఆలయంలో ఎల్లవేళలా అఖండ దీపారాధన, విశిష్ట పూజలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలోని పంచారామాలనుకున్న తర్వాత వచ్చేసి ప్రాశస్త్యము ఈ క్షేత్రానికి ఉంది. త్రికూటానికి దక్షిణాన ఓంకార నది అనేటువంటి ప్రవహిస్తూ ఉందన్నమాట. దీన్ని ఓగేరు అని పేరు కూడా ఉంది. ఓగేరు అని పేరుతో పిలుస్తారనమాట. ఓగేరు అనేటువంటి పేరుతో ఆ యొక్క నదిని పిలుస్తారు. శివరాత్రి, మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ వేడుకల్లో కులమత ప్రాంత భేదభావం లేకుండా అందరూ వచ్చేసి ప్రజలు తండోపతండాలుగా, అంటే జనాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారనమాట. ఈ యొక్క గుళ్ళకి వస్తూ ఉంటారు. పశువులతో కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఈ సందర్భంగా సంత జరుగుతుంది. తర్వాత సంతలో తినుబండారాలు, పండ్లు, గిన్నెలు, బట్టలు, బొమ్మలు, వ్యవసాయపు పనిముట్లు, వెదురు సామాన్లు, మేకలు, గొర్రెలు, ఆవులు, మళ్ళీ వచ్చేసి గేదెలు, ఇవన్నీ అమ్ముతారనమాట ఈ యొక్క సంతలో. కోటప్పకొండ అనగానే ప్రబల పండగ అనే మాట నువ్వు వినే ఉంటావు. ప్రభలు అసంఖ్యాకంగా వస్తాయి. ఈ ప్రభలు చాలా అందంగా ఉంటాయి. వెదురు కర్రలతో దీర్ఘ చతురస్రంగా పొడవైనటువంటి ఆకారాలు నిర్మిస్తారు. పైన ముక్కోణంగా అగ్రభాగాన్ని అమర్చెదరు. రంగురంగుల గుడ్డలతో కానీ కాగితాలతో కానీ వాటిని కప్పుతారు.
వాటి మీద రకరకాల బొమ్మలు నగిషీలు లిఖించి కన్నుల పండుగ ప్రభల్ని ఈ యొక్క తయారు చేస్తారనమాట. వాటిని బలమైనటువంటి ఎడ్ల బండకి ఎక్కించి కోటప్ప కొండకు తీసుకొని వస్తారు. ప్రభకు చివరి గంటలు, కళాశాలలు, విద్యుత్ దీపాలు అమరుస్తారు. వీటిల్ని ఏమని అంటారంటే ఆకాశ దీపాలని పిలుస్తారనమాట. ఈ ప్రభలలో కొన్ని 35 మీటర్ల ఎత్తు ఉంటాయి. వీటి తయారీకి సుమారు 50,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ ప్రభలతో ఈ ప్రాంతమంతా నిండిపోయి చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రభలను భుజాల మీద ఎత్తుకొని కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారనమాట. సో కోటప్ప కొండ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి దృశ్యాలు మనకు ఆహ్లాదాన్ని తర్వాత వచ్చేసి కలిగిస్తాయి. చాలా అందంగా ఉంటుందన్నమాట, చూడముచ్చటగా ఉంటుంది. ఈ మధ్యనే కొండపైకి ఘాట్ రోడ్డు వేశారు. నిజంగా కోటప్ప కొండ చూడవలసినటువంటి తిరణాలు ప్రదేశం అనమాట ఈ యొక్క ప్రాంతము. మన దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ జాతరలు తిరణాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. గ్రామ జీవనంలో గ్రామస్తుల నమ్మకాలు ఈ సంబరాలకు మనకు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. ఇవి మన సాంప్రదాయానికి ప్రతిబింబాలుగా ఉన్నాయి. వీటి వల్ల ప్రజల్లో సమైక్యతా భావం అనేటువంటిది పెంపొందుతుంది. వివిధ ప్రాంతాల వారి ఆచార వ్యవహారాలు మనకు తెలుస్తాయన్నమాట అక్కడికి వెళ్ళి చూడడం వలన. ఆ తర్వాత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దారులు ఏర్పడతాయి, వర్తక వాణిజ్యాలు వృద్ధి చెందుతాయి. ఇటువంటి విశేషాలు తెలుసుకోవడము మన చదువులో ఒక భాగమే కదా. నువ్వు చూసినటువంటి తిరణాల వివరాలు వచ్చేసి విశేషాలు ఏమైనా ఉంటే తెలియజేసేది. ఈ లేఖలోని విషయాలను మీ మిత్రులందరికీ తెలపండి. నీ మిత్రుడు వచ్చేసి రఘు, చిరునామా వచ్చేసి ఎం రాము, 7వ తరగతి, మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కావలి నుంచి రాస్తూ ఉన్నాడు అనమాట. కావలికి రాస్తూ ఉన్నాడు అంటే ఊరు కావలిలో ఉన్నటువంటి తన ఫ్రెండు రాముకి రాస్తున్నాడు అనమాట. కొత్త పదాలు మార్గదర్శకము, గోచరించు, దొనలు, కూటము, అఖండ దీపారాధన, ఆహ్లాదము. వాటికి అర్థాలు తెలుసుకోండి. మార్గదర్శకము అంటే పర్యవేక్షణ, గోచరించు కనపడు, దొనలు నీటి గుంటలు, కూటము శిఖరము, అఖండ దీపము దేవాలయముల్లో ఎల్లప్పుడూ ఏర్పడేటువంటి దీపము అనమాట. ఆహ్లాదము అంటే సంతోషము. విశేషాంశాలు ఏంటి అంటే పంచారామాలు అంటే భామారామము, ద్రాక్షారామము అంటారు. కొమరారామము, సోమారామము, క్షీరారామము, అమరారామము అనేటువంటిది పంచారామాల్లో 5 పంచారామాలు అన్నమాట.